శివాయ గురవే నమః. జ్ఞానక్షముడి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఏ కోరికలైనా సరే, ఏ సంకల్పమైనా సరే మీకు ఎప్పటి నుంచో కూడా తీరట్లేదు, జరగట్లేనటువంటి పనులు కానీ, కార్యాలు కానీ అవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి ఈ యొక్క యంత్రం యొక్క మహిమ వలన, ఆ యొక్క యంత్ర శక్తి వలన అది జరిగేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. దీర్ఘకాలికంగా జరగకపోతున్నటువంటి పనులు, ఎప్పటి నుంచో మీరు కావాలనుకుంటున్నటువంటి పనులు, ఇంకా కూడా ఏవైనా కూడా తీరినటువంటి కోరికలు కానీ, అంటే ఇప్పుడు వివాహం కానటువంటి వారు కావచ్చు, లేకపోతే ఇట్లా అనమాట. ఈ విధంగా అందరికీ కూడా ఏ కోరిక, ఏ సంకల్పంతో మీరు చేసినా కూడా అది నెరవేరుతుంది. దాంట్లో కనుక ధర్మం అనేటువంటిది ఉన్నట్లయితే కనుక. అయితే మరి ఏం చెయ్యాలి అంటే, ఇప్పుడు నేను మీకు చూపించబోయేటువంటి ఈ యొక్క యంత్రాన్ని ఏదైనా కూడా ఒక ఆదివారం నాడు మీరు మొదలు పెట్టాలి. శుచిగా, శుభ్రంగా ఉదయం పూట మీరు స్నానం పూర్తయిపోయిన తర్వాత చక్కగా ఒక తెల్లటి కాగితం తీసుకోండి. తెల్లటి కాగితం తీసుకొని పసుపు పేస్ట్ అనమాట, అంటే కాస్త పసుపు నీళ్లు కలిపి పసుపు పేస్ట్ తయారు చేసుకోవాలి. దానిమ్మ చెట్టు లేకపోతే దానిమ్మ మొక్క దగ్గర నుంచి ఒక పుల్ల మీరు తెచ్చుకోవాలి. ఈ యొక్క పొల్లనటువంటి వాడి ఈ యొక్క పసుపు పేస్ట్లో బాగా పల్చగా కలుపుకోండి. అప్పుడు ఆ యొక్క నీళ్ళల్లో ముంచి ఈ యొక్క తెల్లటి కాగితం మీద నేను మీకు చూపించబోయేటువంటి యంత్రాన్ని వెయ్యండి. చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, ఇదే విధంగా ఆ యొక్క యంత్రం అనేటువంటిది వెయ్యాలి. ఒకసారి వరుస క్రమంలో ఆ యొక్క సంఖ్యలు కూడా వివరిస్తున్నాను వినండి. మొదటి వరుసలో 8, 15, 2, 7. రెండవ వరుసలో 6, 3, 12, 11. మూడవ వరుసలో 14, 9, 8, 1. నాలుగవ వరుసలో 4, 5, 10, 1. ఈ విధంగా సంఖ్యలు పూర్తయిన తర్వాత కింద మీరు రాయవలసినటువంటి మంత్రం ఓం హ్రీం హ్రసః. ఈ విధంగా రాసిన తర్వాత మళ్ళీ కూడా యంత్రం గీయటం అనేటువంటిది అదే విధంగా కొనసాగించుకోవాలి. ఓం హ్రీం హ్రసః అని రాసిన దాని యొక్క కిందన మీ యొక్క కోరిక అనేటువంటిది రాయాలన్నమాట. అర్థమైందా? అంటే ఉదాహరణకి ఇప్పుడు పెళ్లి కావాలనుకో, నాకు పెళ్లి నిశ్చయం అవ్వాలి. లేకపోతే ఇల్లు కొనుక్కోవాలనుకో, నేను సొంత ఇంటిలోకి మారాలి. లేకపోతే ఏదైనా కూడా దీర్ఘకాలికంగా మా యొక్క కుటుంబ సభ్యులతో నాకు సఖ్యత అనేటువంటిది ఏర్పడాలి. ఈ విధంగానమాట ఏ సంకల్పము, ఏ కోరిక అయితే మీకు ఉన్నదో ఆ యొక్క కోరిక అనేటువంటిది అక్కడ అదే పుల్లతో, ఆ పసుపు పేస్ట్తో రాసుకోవాలన్నమాట. ఇలాగ రాసుకున్న తర్వాత దాన్ని ఆరిపోనివ్వండి. ఈ విధమైనటువంటిది ఒక 7 తయారు చేయాలి. మీరు తెల్లటి కాగితాలు తీసుకుని ఈ విధంగా ఒక 7 తయారు చేయాలి. అప్పుడు 7 కూడా ఒకేసారి కాకుండా ఒకదాని దాని తర్వాత ఒకటి కాల్చేయాలన్నమాట. దేంతో కాల్చాలి? ఇప్పుడు మీ యొక్క పూజా మందిరంలో దీపం పెట్టుకున్నారనుకోండి, దేవుడికి చక్కగా దండం పెట్టుకుని మీ యొక్క కోరిక సంకల్పం చెప్పుకొని ఆ యొక్క దీపం దగ్గర ఈ యొక్క కాగితాన్ని పెట్టి కాల్చేయండి. ఒకవేళ లేదు అని అంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, అగ్గి పుల్లతో కాల్చినా కూడా పర్వాలేదు, కాల్చేసేయండి. ఆ యొక్క బౌడిద, ఆ యొక్క పౌడర్ అంతా కూడా ఇంకా నార్మల్గా చెత్త వేస్ట్ కింద మీరు తుడిచేసుకోవచ్చు, ఏమీ కూడా పర్వాలేదు. అర్థమైందా? దీపానికి దగ్గర కాలిస్తే మరీ మంచిది, లేని పక్షంలో అగ్గిపుల్లతోనైనా కాల్చవచ్చు. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఒక 7 కూడా మీరు కాల్చేయండి. ఈ విధంగా 7 ఆదివారాలు మీరు చెయ్యాలన్నమాట. 7 ఆదివారాలు మీరు చెయ్యాలి. 7 ఆదివారాలు ఇదే విధంగా మీరు చేసేసరికి దీని యొక్క ప్రభావం అనేటువంటిది చూపుతుంది, దీని యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది. మీరు కోరినటువంటి కోరిక ఎంత కఠినమైనదో, ఎంత తీవ్రమైనటువంటిదో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. అది ఎంత కాలంలో మీకు తీరటం అనేటువంటిది. కానీ కాస్త ఒక 10 రోజులు అటు ఇటులో అయినా సరే మీరు కోరినటువంటి కోరిక, మీరు అనుకున్నటువంటి సంకల్పం అనేటువంటిది నెరవేరుతుంది అని చెప్పి యంత్రశాస్త్రం తెలియజేయబడుతోంది. ఏ కోరికైనా సరే ఈ విధంగా చేస్తే అది అతి త్వరగా, శీఘ్రంగా నెరవేరి జరుగుతుంది అని చెప్పి. అర్థమైందా? సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.